His Excellency Harold Delfin Garu, Ambassador to European Union, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు కందుల దుర్గేశం గారు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు, ఏపీ టీడీసీ చైర్పర్సన్ డాక్టర్ నూకపాటి బాలాజీ గారు, కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పోడపాటి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం అజయ్ జైన్ గారు, ఎండి టూరిజం అమ్రపాళి గారు, ఈవెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి సంజయ్ రాయ్ గారు. ఈరోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంత బాగుందంటే రాత్రికంతా ఇక్కడే ఉండిపోవాలనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక పక్క కృష్ణా రివర్, ఇంకొక పక్క ప్రశాంతమైన వాతావరణం, పక్కనే కొండ మీద దుర్గమ్మ మనలందరినీ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు తెలుగు సంస్కృతి సాహిత్యం, తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. ఇప్పుడే చాలామంది జస్టిఫికేషన్ ఇచ్చారు. జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఆవకాయ్ అనంగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మనందరి ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం, మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనవరి నెలంటనే న్యూ ఇయర్ జోష్, ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు, ఇంకొకవైపు ఫెస్టివల్ మూడ్ వచ్చింది. ఇకపోతే గోదావరి కోడి పందాలు, ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి. ఇది ఒకరోజు వచ్చింది కాదు, తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం. అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు చాటే కార్యక్రమాల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజటి నుంచి 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి వేడుకలు జరుగుతాయి. అయితే వేడుకలు అనగానే వినోదమే కాకుండా మన వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచన చేసే కార్యక్రమం కూడా. అందుకే 28 ఈవెంట్లు పెట్టారు, 4 వర్క్షాపులు నిర్వహిస్తున్నారు, తెలుగు వంటల రుచి చూపించబోతున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం. భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ హోటల్స్ ఉన్నా అందులో చెఫ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు. ఎక్కడ హోటల్స్ పెట్టినా ఆ హోటల్స్ అన్నీ మేనేజ్ చేసేది ఆంధ్ర ఆంట్రప్రెన్యూర్సే ఉంటారు. ఇది మనకు వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది, ఇంకా స్పీడ్ పెరుగుతుంది. ఒక రోజున ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న దాంట్లో అతిశయోక్తి లేదు, అది జరుగుతుంది. ఈరోజు 5 సంవత్సరాలు 1924 పండుగల లేవు, ఉత్సవాలు లేవు, నవ్విన సందర్భం లేదు. అలాంటిది ఈరోజు మీరు చూస్తే మొన్నే విజయవాడలో దసరా చేశారు, అదరగొట్టారు. మామూలుగా దసరా అంటే గుర్తొచ్చేది మైసూరు గుర్తొస్తుంది, లేకపోతే కలకత్తా గుర్తొస్తుంది. ఈసారి దసరా అనంగానే గుర్తొచ్చేది విజయవాడగా చేసిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా
బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. పక్కన తమిళనాడు జల్లికట్టు. నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను. చిత్తూరు జిల్లాలో మాకు కూడా తమిళనాడు వాసన ఉంటే జల్లికట్టు అనేది వారసత్వంగా వస్తుంది. అది బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ఆచారాల్ని మనం కాపాడుకోవాలి. ఇది మన సంస్కృతి. మన సంస్కృతిని మనం మర్చిపోతే నేను ఒకటే చెప్తున్నా, మన చరిత్రనే మనం మర్చిపోయినట్టు అవుతుంది, మనల్ని మనమే మర్చిపోయినట్టు అవుతుంది. అందుకని మనలో ఒక పౌరుషం ఉండాలి, ఒక ఉత్సాహం ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని అనునిత్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అప్పుడే మన తెలుగు జాతి అస్తిత్వం అనేది శాశ్వతంగా నిలుస్తుంది. ఈరోజు మీరు చూశారు, మన సంస్కృతి, సాహిత్యం, సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి అభినందిస్తున్నా. ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు పవిత్ర హారతి, భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. 2 సార్లు కృష్ణా హారతి, కృష్ణా ఉత్సవాల్ని, అంటే ఏదైతే ఈసారి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరం అనగానే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 3 పుష్కరాలు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. మొదటి పుష్కరాలు హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాం. రెండో పుష్కరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చేశాం. మళ్ళీ 3వ పుష్కరాలు ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే 27కి గోదావరి చేస్తున్నాం. 28కి మళ్ళీ కృష్ణాలో చేస్తున్నాం. 12 సంవత్సరాల కంటే ముందు కృష్ణా నదికి పవిత్ర హారతి ప్రారంభించాం. మన నాగరికత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన సాంప్రదాయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతిని మనం ఆరాధిస్తాం, నదుల్ని మనం పూజిస్తాం. నదులు మనకు సర్వస్వాన్ని, నాగరికతనిస్తాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకుంటే కృష్ణా నది ఇక్కడ వెళ్తుంది, గోదావరి జిల్లాల్లో వెళుతుంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళైనా కాటన్ గారు ఒక బ్యారేజ్ ఇక్కడ కట్టాడు, ఒక ఆనకట్ట కట్టాడు. అదే మరి గోదావరి ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాడు. ఈ రెంటి వల్ల నాగరికతే మారిపోయింది. ఈరోజు మీరు చూసినప్పుడు అన్ని విధాల ఇక్కడ చాలా మంది పైకొచ్చి ప్రపంచం మొత్తం వెళ్లే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో ఈ పవిత్ర హారతి ద్వారా నదుల్ని మనం ఎప్పటికప్పుడు మన యొక్క భక్తి భావాలుగా నిర్వహించుకోగలిగితే అనునిత్యం మనకు కావలసినటువంటి నీరే కాకుండా సకల సంపదలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు సంస్కృతి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. బలమైన కుటుంబ వ్యవస్థకు, సమాజంలో కలిసి మెలిసి ఉండడం మన సంస్కృతిలో ఒక భాగం. తల్లిదండ్రుల్ని, గురువుల్ని, పెద్దల్ని, అతిథుల్ని గౌరవించడం మన సాంప్రదాయం. కులమత భేదాలు లేకుండా సమాజంలో అందరినీ అన్నా, అక్క అని ఆప్యాయంగా పిలవడం, అందరితో ప్రేమగా ఉండడం తెలుగు వాళ్ళకు అలవాటు. ఇది మన తెలుగు జాతికి పునాది, తెలుగు సంస్కృతికి పునాది. తెలుగు జాతిలోని చొరవ, మంచితనం, ఆతిథ్యం, నైపుణ్యం, విలువలు, సామర్థ్యం ఉన్నాయి. అందుకే నేడు ప్రపంచం ఎక్కడెళ్ళినా మన తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉంటారు. నేను ఒక చిన్న ప్రయోగం చేశాను. ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాల కంటే ముందు నేను చెప్పింది మీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎంత ఆశిస్తారనేది కాకుండా పిల్లలకి ఇంట్లో ప్రతి ఒక్కరిని ఐటీ చదివించండి. నాలెడ్జ్ ఎకానమీలో బ్యాక్ బోన్ అవుతుంది. మీరిచ్చే 5 ఎకరాలు 10 ఎకరాల భూమి కంటే ప్రయోజకులైతే
వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారని 25 సంవత్సరాల కంటే ముందు చెప్తే ఈరోజు నేను గర్వంగా అనౌన్స్ చేయగలుగుతున్నా. ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, మీరు ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి, గట్టిగా తెలుగులో అరిస్తే 100 మంది అక్కడ గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తున్నారు. అది తెలుగువాడి సత్తా. అది హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎర్నర్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ కృష్ణా జిల్లానే తీసుకోండి, వీళ్ళు లేని ప్రాంతం లేదు, వీళ్ళు లేని వ్యాపారం లేదు, వీళ్ళు చెయ్యని పనే లేదు. సంపద సృష్టిలో ప్రపంచమంతా వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆ బోట్లు ఇప్పుడే చూశా, ఎవరు చేశారని అడిగా. ఇక్కడ మీరు చూసినప్పుడు సింపుల్ ఇండియా పాపారావు ఫ్లోరిడాలో ఉన్నాడు, నేను ఒకసారి పిలిపిస్తే వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి ఏవైతే మీకు అందరికీ రేపు రాబోయే రోజులు ఆహ్లాదకరంగా ఉండడానికి, న్యూ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయడానికి సింగిల్ బెడ్రూమ్, అక్కడే రాత్రంతా ఉండొచ్చు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చిందంటే మన వాళ్లకు నాలెడ్జ్కు కొరత లేదు. ఈరోజు ఒకటే చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కానీ టెక్నాలజీ కానీ ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత నాది. దాన్ని ఉపయోగించుకునే ప్రయోజకులయ్యే బాధ్యత మీదని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే సాహిత్యం, మన వారసత్వ సంపద, తెలుగు భాష సాహిత్య విజ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తోంది. నన్నయ్య, తిక్కన, ఎర్రన్న మహాభారతాన్ని ఎంతో మాధురంగా రాశారు. పోతన భాగవతం చదివితే భక్తి పరవశం కలుగుతుంది. అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలతో సాహిత్యానికి సంగీతాన్ని జమ చేశారు. వీరేశలింగం, గురిజాడ రచనలు సమాజంలో మార్పుకు ఆయుధంగా ఉపయోగపడ్డాయి. శ్రీశ్రీ వంటి మహాకవులు తమ రచనలతో సమాజాన్ని చైతన్యపరిచారు. ఇవన్నీ మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా రంగానికి వస్తే, సినిమా రంగం అనగానే ఈరోజు నాకు ఎంతో గర్వకారణం. దానికి చిరునామాగా, క్రియేటివ్కి చిరునామాగా తెలుగు సినిమా తయారైంది. ఇది మనందరికీ గర్వకారణం. భక్త ప్రహ్లాద మొదలుకొని బాహుబలి వరకు, ఇక మీరు ఒకసారి ఇది చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తి, ఉండనున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారనే విషయం మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఒక వెంకటేశ్వర స్వామిని చూడాలన్నా, శ్రీకృష్ణుడు రూపం చూడాలన్నా, లేకుంటే పేదవాడిని ట్యాక్సీ డ్రైవర్గా చూడాలన్నా, లేకపోతే ఏది మనం గుర్తుపెట్టుకోవాలన్నా సమాజంలో ప్రగాఢమైన ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ జిల్లాకు వస్తే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఈ ప్రాంతం నుంచే కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్ అందరూ ఇక్కడి నుంచే వచ్చారు. ఇటీవల కాలంలో చిరంజీవి, మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతం నుంచే. ఇకపోతే బాలయ్య అఖండ తాండవం గురించి చెప్పాల్సిన పని లేదు, అన్స్టాపబుల్. ఆయన ఇంకొక పక్క ముందుకు పోయే పరిస్థితి వచ్చాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ అనేక రాష్ట్రాల్లో అనేక ఇండస్ట్రీస్ ఉన్నా తెలుగు హీరోలకు ఉండే క్రేజే ప్రత్యేకం, దాంట్లో అనుమానమే లేదు. ఈరోజు మీరు చూసినప్పుడు మన సినిమాలు బాహుబలి చూసినా, మిగిలిన సినిమాలు చూసినా ఆ సినిమాలకే వన్నె తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. కడాన బాహుబలి గురించి ఇస్ ఎక్సలెన్సీ అంబాసిడర్ కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. త్రిబుల్-ఆర్ సినిమా కూడా ఒక చరిత్ర క్రియేట్ చేసింది. ఇలాంటివన్నీ మనం చూస్తే సంస్కృతి, సాహిత్యం, సినిమా తెలుగు ప్రజల బలం, దీంట్లో అనుమానం అవసరం లేదు. అదే సమయంలో ఈరోజు క్రియేటివ్ ఎకానమీ గురించి మాట్లాడారు.
మన మంత్రి గారు కందుల దుర్గేశం గారు అంటూ ఈ ప్రాంతాన్ని కోహినూరు అన్నాడు, కానీ కోహినూరు దొరికిందే ఈ ప్రాంతంలో, కోహినూరు ఉత్పత్తి అయిందే ఈ ప్రాంతంలో. ఇక్కడి నుంచి అది నిజాంకి వెళ్ళడం, నిజాం నుంచి బ్రిటిష్కి లండన్కి వెళ్ళడం. నేను ఒకసారి లండన్కి వెళ్ళి మీ ఎగ్జిబిషన్కి వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది మన వారసత్వ సంపద. ఎక్కడున్నా ఆ కోహినూరు డైమండ్ శాశ్వతంగా గుర్తుంటుంది. అలాంటి కోహినూరు డైమండ్లుండే ప్రాంతం ఈ ప్రాంతం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి నవ్వు మీ అందరికి కావాల్సింది. నేను ఈ మధ్యకాలంలో చెప్తున్నా, ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా కష్టపడడం కాదు, హార్డ్ వర్క్ పోయింది, స్మార్ట్ వర్క్ వచ్చింది, నాలెడ్జ్ ఎకానమీ వచ్చింది. ఇంట్లో కూర్చొని హ్యాపీగా పనిచేసే రోజులు వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది. డబ్బులు సంపాదించుకోవాలంటే నాలెడ్జ్ ఉంటే డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్. ఆ పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ఇక్కడ తీసుకొస్తాం, టెక్నాలజీ తీసుకొస్తాం. అది రేపు రాబోయే రోజుల్లో స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ లాంచ్ చేసే ప్రాంతం మన తిరుపతిలోనే ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. అలాంటి టెక్నాలజీ వస్తుంది. డ్రోన్ టెక్నాలజీ కర్నూలులో, ఓర్వకల్లో డ్రోన్ టెక్నాలజీ సిటీనే క్రియేట్ చేస్తున్నాం. ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్, దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. విమానాలు ఎక్కడో తయారు చేయాల్సిన అవసరం లేదు. విమానాలు తయారు చేసే ఏరోస్పేస్ సిటీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లోనే చిరునామాగా ఉంటుంది, తయారు చేస్తాం. మనం ఆరోగ్యం కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మెడ్టెక్ పార్క్లో తయారు చేస్తాం. వేరబుల్స్ కూడా ఇక్కడే తయారు చేస్తాం. ఇవన్నీ తయారు చేసినప్పుడు ఇప్పుడే మీరు చూశారు, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో నేను ఒకటి అనౌన్స్ చేశాను, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి, పొల్యూషన్ లేని పరిస్థితికి వచ్చాం. ఇంకో క్వాంటమ్ వ్యాలీ ఎక్కడో లేదు. దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ రాబోయే 5 నెలల్లో ఈ అమరావతిలో వస్తుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడితే అందరూ వచ్చి మేము కంప్యూటర్లు ఇక్కడే తయారు చేస్తామని, 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి తలుచుకున్నప్పుడు చాలా మంది ఏఐ, ఒకప్పుడు ఐటీ మాట్లాడా, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నా. ఇటీవల కాలంలో ఫస్ట్ టైం ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ ముందుకొచ్చి $15 బిలియన్ 1 గిగావాట్ డేటా సెంటర్, అదే సమయంలో ఏఐ హబ్ కింద విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత చాలా మంది ముందుకు వచ్చి క్యూ కట్టారు. రిలయన్స్ వస్తున్నారు, చాలా కంపెనీలు వస్తున్నాయి. చాలా మంది డేటా సెంటర్లు పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఇప్పుడు ఇవన్నీ వస్తే ఉద్యోగాలు పోతాయని. నేను ఒకటే చెప్పాను, ఉద్యోగాలు ఎక్కడికి పోవు, ఉద్యోగాలు కల్పించడానికి టూరిజాన్ని ప్రమోట్ చేస్తామని ఇప్పుడు టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నాం. అన్ని ఇజమ్స్ ఆర్ ఇర్రెలవెంట్ అయిపోయినాయి. ఒక 30 ఏళ్లకు మన పేరు చూస్తే భావజాలాలపైన మాట్లాడేవాళ్ళం, నువ్వు కమ్యూనిస్టా, క్యాపిటలిస్టా, సోషలిస్టా అని. ఇప్పుడు కమ్యూనిస్టులు అయిపోయారు, సోషలిజం అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా మాట్లాడేది
టూరిజం గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, టూరిజానికి కావాల్సింది ఆతిథ్యం ఇచ్చే మనస్తత్వం ఉండాలి. 18 నెలల్లో ఒకప్పుడు 4-5 వేల రూములుంటే మన దగ్గర 18 నెలల్లోనే 5,000 రూములు కొత్త రూములు శాంక్షన్ చేశాం. హోటల్స్కి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే 10 సంవత్సరాల్లో లేకుంటే ఇంకా తక్కువ సమయంలోనే 50,000 నుంచి 1,00,000 రూములు ఆంధ్రప్రదేశ్లో వస్తాయి. దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను సూర్య లంక చూశాను. ఇంతవరకు గోవా బీచ్ మాట్లాడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రపంచమంతా పర్యాటకులు మన సూర్య లంక గురించి మాట్లాడే పరిస్థితి వస్తారు. మీకు అనుమానం అవసరం లేదు. ఇలాంటివి ఒక పక్క పోలవరం చూస్తే, పాపికొండలు చూస్తే బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు రాష్ట్రం మొత్తం ఇప్పుడే మన వాళ్ళు ఇది అయిన తర్వాత పులికాట్ దగ్గర ఫ్లెమింగో ఫెస్టివల్ వస్తూ ఉంది. తర్వాత గండికోట ఉత్సవాలు, గ్రాండ్ కెనన్ గురించి మాట్లాడతాం. అలాంటిది బ్రహ్మాండమైన ప్లేసు గండికోట. విశాఖ అరకు కాఫీ, అరకు ఉత్సవాలు. ఈరోజు అరకు కాఫీ గ్లోబల్ కాఫీ అయింది. దీన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాం. మొన్నే ఆనంద్ మహేంద్ర ఒక ట్వీట్ ఇచ్చాడు. అరకు కాఫీ కేజీ 10,000 రూపాయలు. దాన్ని ఆన్లైన్లో పెడితే 1 గంటలో అమ్ముడైపోయినాయి. ఎంత డిమాండ్ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అరకు కాఫీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం అరకు ఉత్సవం పెడుతున్నాం. ఏపీ ట్రావెల్ మార్ట్ ఈవెంట్తో 9 జిల్లాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఇక టెంపుల్ టూరిజంలో ఎవ్వరూ మనతో బీట్ కాలేరు. వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో పుట్టడం మనందరికీ అదృష్టం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకుంటాయి. అందుకే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వీళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఉంటే ఇంకా అపజయం అనే మాటే లేదని మీరు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి శక్తివంతమైన రాష్ట్రంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఎందుకంటే, ఒక ఉత్సాహం ఉండాలి, ఒక స్ఫూర్తి ఉండాలి, పని చేయాలి, క్రియేటివ్ ఎకానమీలో ముందుకు పోవాలి. అదే సమయంలో కొంత సమయం రీఛార్జ్ కావాలి, రిలాక్స్ కావాలి. దానికి టూరిజం తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరుపుకోవడం కాకుండా సంక్రాంతి లాంటి పండుగలను కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొస్తుంది గ్రామాలకు వెళ్ళడం, మనం పుట్టిన ప్లేస్కి వెళ్ళడం, అక్కడ మన అందరితో కలవడం ఒక సాంప్రదాయంగా చేసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్ని మనం జరుపుకోవాలి. మా మిస్సెస్ అయితే 20 సంవత్సరాల కంటే ముందు ఒక సంస్కృతికి శ్రీకారం చుట్టారు. మనం ఎక్కడున్నా మన ఊరికి వెళ్ళాలని, మొట్టమొదటిసారిగా సంక్రాంతికి గ్రామాలకు వెళ్ళాలని ఒక సాంప్రదాయం నెలకొల్పారు. ఇప్పుడు రాష్ట్రమంతా మీరు చూస్తే సంక్రాంతి అనగానే ఎక్కడున్నా సరే గ్రామాలకు అందరూ వచ్చే పరిస్థితికి వచ్చారు. కాబట్టి నేను కూడా రేపు రాబోయే రోజుల్లో నారావారిపల్లికి వెళ్తా, సంక్రాంతి చేసుకుంటాం. అందరూ కూడా సంక్రాంతికి మీ గ్రామాలకు పోయి మళ్ళీ మీ యొక్క మనతో పుట్టిన వారితో, మన జన్మభూమితో మమేకమై మన యొక్క సాంప్రదాయాలతో అనుసంధానం కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటున్నా.
ఇప్పుడే ఐఎమ్ వెరీ హ్యాపీ His Excellency Hervé Delphin, Ambassador to EU. I am assuring you, not only avakai very hot, spicy, and also Andhra Pradesh is very strong for delicious food also, very rich food also. Nobody can beat in food or culture or festivals or otherwise cinema also. Our people are very creative, you have seen. Now everybody is very creative and also you are very strong in technology. We are very happy. European Union is very strong in all technologies. As you rightly mentioned, creation of blue valleys. How to create that platform. In India, you may not get better place than this. Blindly you come here, we will work together. It is a win-win situation for you, for us. That is what I am requesting you. On this auspicious day you are here. Recently, Bank of Baroda has analyzed 25.3% investment in this country has come to one single state, that is my state, that is Andhra Pradesh. That is the strength of Andhra Pradesh. And also recently, Government of India announced PPP models for 2 years. 32% of projects has started in Andhra Pradesh. The entire country started, remaining 68%. 32% of the projects are started from Andhra Pradesh. That is our strength. You name any knowledge. If you see today, people are going for abroad for education. Highest number are from Andhra Pradesh. If you see here, highest per capita income in any country are the earners of Andhra Pradesh, Telugu community. Ultimately, my goal is very clear. Globally, Telugu community will be #1 community. That is our goal. We are working for that wish. We are very happy to associate with you. We will work together for the win-win situation for European Union and Government of Andhra Pradesh and finally for India. So I am very happy to receive you. Wonderful evening, excitement, very exciting time. And also Sanjay Roy, as rightly mentioned, first time you have come to South India. First event you are conducting. I am going to test you. How we are going to create creativity among our people with the traditional values, innovative ideas, leading for creative economy. You know very well, I am the creator for information technology. You name power sector reforms, we are the creator. Now I wanted to work with you how we are going to make our people very creative and innovative. This is another thing. My idea is I wanted to promote one family, one entrepreneur. With your program, how we are going to stimulate their minds to go for creativity, innovation. That is where I am going to work with you. Enjoyment, entertainment, creativity, innovation. You have to create that atmosphere. With this wonderful evening, ప్రశాంతంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంది. ఇంకా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 3 రోజులు ఎంజాయ్ చేయడమే కాకుండా ఈ యొక్క ఎంజాయ్మెంట్లోనే, ఈ చల్లని గాల్లోనే మీకు ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చి ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ని మీరు ప్రాక్టీస్లో పెట్టి ఈ రాష్ట్రాన్ని నేను ఎప్పుడదే కోరుకుంటా, అమరావతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ స్టార్ట్ చేశాను. సైబరాబాద్ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీతో స్టార్ట్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. అది బ్రౌన్ ఫీల్డ్ సిటీ, ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ. నా ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీలో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ 4 రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా కలిసిపోతాయి. కలవడమే కాదు, ఎంతమంది ఎన్ని బాధపడినా
అమరావతి ఫ్యూచర్ సిటీ, బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. దట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్. మీరు గుర్తుపెట్టుకోవాలి, మామూలు కాదు ఇది. ఎందుకంటే ఇలాంటి డైనమిక్ సిటీ ఎక్కడా ఉండదు. ఈరోజు వాటర్, కృష్ణా వాటర్, ఫ్రెష్ వాటర్, ఇక్కడుండే 1 గంట కూర్చుంటే మీరు మెడిటేషన్ కూడా అవసరం లేదు. ఇంకా బ్యూటిఫుల్ బ్రీజ్, అలాంటి వాతావరణం, నో పొల్యూషన్. అదే సమయంలో ఈరోజు గ్రీన్ ఎనర్జీ వచ్చింది. మొత్తం అమరావతి గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతాం, గ్రీనరీతో ముందుకు పోతాం. రోడ్లు కూడా అన్ని రోడ్లు మీరు చూస్తున్నారు, స్ట్రైట్ రోడ్స్ వస్తాయి, డక్ట్స్ అన్నీ వస్తాయి, యూటిలిటీస్ అన్నీ, ఎక్కడ చెట్లు కొట్టే పరిస్థితి లేదు, రోడ్డు కట్ చేసే పరిస్థితి ఉండదు. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ వాడుతున్నాం. ఈరోజు ఇప్పుడే అంబాసిడర్ రైట్లీ మెన్షన్ హిస్ ఎక్సలెన్సీ, విజయవాడ ఈజ్ ది క్లీనెస్ట్ సిటీ. నాట్ ఓన్లీ టుడే, forever Vijayawada, every city will be clean and also every village will be clean. That is our motive. We are going to do accordingly. కాబట్టి మీరందరూ కూడా ఈ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తూనే ఇక్కడి నుంచి క్రియేటివ్ ఎకానమీకి నాంది పలకాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి రోజు మనకందరికీ ఒక వారసత్వం. మన పెద్దవాళ్ళందరినీ తలుచుకుని పెద్దలకు నివాళులర్పించి కొత్త వంటలతో బ్రహ్మాండంగా పండుగ జరుపుకోవడం. అది కూడా మీరు ఒకసారి చూస్తే భోగి, పాత వస్తువులన్నీ కాల్చేసి కొత్త దీనికి స్వాగతం పలకడం. సంక్రాంతి పెద్దలకు అందరికీ పూజలు చేసి మన నివాళులర్పించడం. మూడోది కనుమ పండుగ మీరు చూస్తే ఎద్దులను కూడా పూజించి ఆ ఎద్దులను కూడా, పశువులను కూడా గౌరవించడం. అదే మరి ఇవన్నీ కూడా నేచర్ని గౌరవించడం, ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో భాగం. అలాంటి సాంప్రదాయాలతో మన ముందుకు పోతూ మన వారసత్వాన్ని కాపాడుకుని భావితరాలకు అందించే బాధ్యత మన అందరిది అని చెప్పి తెలియజేసుకుంటూ, మళ్ళీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నా గోల్ ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ కూడా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఆటోమేటిక్గా చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడే నేను ఒక మాట అన్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్. విజయవాడలో హోమ్ స్టేస్ కూడా ప్రోత్సహించవచ్చు. మీరు మీ ఇంట్లో 4 రూములు ఉంటే 4 రూముల్ని ఆతిథ్యానికి మీరు పెట్టుకుంటే నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు. ఇలాంటి వినూత్నమైన ఐడియాస్ ఇచ్చే బాధ్యత మాది, దాన్ని ఆచరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అయితే ఒక్క మాట మాత్రం పండగ పూట చెప్పాలి, డోంట్ బి టూ గ్రీడీ. ఓసారి అన్ని పెంచేసి రేట్లు పెంచేయడం, వచ్చిన వాళ్ళు కూడా రాకుండా పారిపోయే పరిస్థితి రాకూడదు. ఏది కూడా రీజనబుల్గా పెరగాల్సిన అవసరం ఉంది. అది కూడా అందరం కూడా ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోవాలి. రెండోది, మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, టూరిజం బాగా రావాలంటే టూరిస్ట్ అనేవాళ్ళు క్లీనినెస్ చూస్తారు, ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ చూస్తారు, ఇంకొక పక్కన ఇక్కడ ఒక సెక్యూరిటీ చూస్తారు. ఏ ప్రాంతంలో సెక్యూరిటీ లేదంటే ఆ ప్రాంతానికి టూరిస్ట్ రారు. ఏ ప్రాంతంలో సరే మోసాలు చేస్తారంటే ఆ ప్రాంతంలో టూరిస్టులు ఫ్రీగా తిరగరు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దాన్ని కూడా ఎప్పటికెప్పుడు చెప్పకపోతే అన్నీ బాగున్నాయంటే మీరందరూ కూడా అన్నీ బాగున్నాయని ఇంకా 4 ఎక్కువ తప్పులు చేసి వచ్చే టూరిస్టులు కూడా పారిపోతే దానివల్ల మనం అనుకున్న పర్పస్ సర్వ్ కాదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈ సంవత్సరం ఆవకాయ అమరావతి ప్రారంభం మాత్రం, దీన్ని పూర్తిగా ముందుకు తీసుకుపోయే బాధ్యత ఈ విజయవాడ ప్రజలది అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ, హ్యాపీ ఆవకాయ అమరావతి ఫెస్టివల్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అని ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిసారి మమ్మల్ని ఎంతగానో ఇన్స్పైర్